అబ్బా ఈ దేశంలో ఉత్తమ పోలీసులు అంటే బీహార్ ముచ్చట పక్కకు పెడితే ఉత్తరప్రదేశ్ లోనే కొలువు తీరు ఉంటారు. యూపీ లీడర్లు కొందరు పోలీసులను తిడుతుంటే తన్నుతుంటే ఆ కోపాన్ని పట్టుకపోయి మనసొంటల మీద తీర్చుకుంటారు. అల్కటోడు కనిపిస్తే అందరు కోపం వాన్ మీదకి వెళ్ళి ఎల్లదీస్తారు. మరి అదే లీడర్లు గాని వాళ్ళ కార్యకర్తలు గాని అడ్డం వస్తే గజ 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 వణుకుతారు పోలీసు వాళ్ళు. కానీ అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? గీడ చూడు రీ ఎటువంటి సినిమా నడిచిందో గప్పట్ల చూసినాం కదా. లీడర్లు పోయి పోలీసు వాళ్ళని బెదిరించుడు, మందిల్నే ఆడి పోలీసు అమ్మ ఏడ్చుడు. ఇగో గట్లనే చేద్దాం అనుకున్నారు పువ్వు గుర్తు మోతేవార్లు. ఏ తుల్లి వేసుకుంటా మందిని ఎంబడేసుకొని వచ్చిర్రు పోలీస్ మేడం మీదకి. గింత మంది మున్నాం మేడాన్ని వణికిద్దాం అనుకున్నట్టున్నారు. కానీ ఏం నడిచిందో తెలుగులో చెప్తున్నా వినుర్రి. మా కార్యకర్తలు బండ్లు నడుపుతా ఆగబట్టి 2000 పైన రాసినవాట. అన్ని లైసెన్సులు ఉన్నాయి మా తాన. అట్లా కాదమ్మా, మమ్మల్ని అందరినీ జైలు చూద్దాము. ఇటు ఒక్క మాట నువ్వు మాట్లాడుతూ వాగు. ఇవన్నీ కాదు సీఎం సాబ్ మీది ఓ ముఖ్యమంత్రి సార్ తోని మా బండ్లు ఏ పోలీసు వాళ్ళు చెక్ చేయొద్దని ఓ కాగితం రాసుకొని రాపో, అప్పుడు చేస్తాడు. అట్లా కాదమ్మా, మీకు ఆగబట్టే అధికారం ఉన్నది కానీ మా బీజేపీ కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారు రోడ్ల మీద? బీజేపీ కార్యకర్తలు ఎవరు దీంట్లో? మేమంతా బీజేపీ వాళ్ళమే. ప్రమోద్ మనుషులు వీళ్ళంతా గానీ 200 చలానా రాసి 2000 తీసుకున్నారట ఎందుకు? చేతులకెళ్ళి తాళాలు గుంజుకుంటావా నువ్వు? చూడు ముందుగాల సర్కార్ ఆఫీసర్లతో గిట్లా మాట్లాడద్దన్న సంగతి తెలుసుకో ముందుగాల. మళ్ళీ ఇంకోటి చెప్పు, నువ్వు బీజేపీ లీడర్ వా? అది కాదమ్మా, 2000 ఇచ్చిన. 2000 ఇచ్చినవా? నువ్వు ఇచ్చినవా? రిసిప్ట్ చూపెట్టు. అంటే నేను ఇయ్యలేదు. మరి ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నావు? అంటే మా కార్యకర్తలు అట్లా చెప్తున్నారు. ఏమనుకుంటున్నారో? ఆ ప్రమోద్ ఎవరో ఎక్కువ మాట్లాడుతూ అందరినీ లోపటేస్తా ఏమనుకుంటున్నావో? ఇక ఇట్లా చెప్పుడు కాదు గాని భాష అర్థం కాకపోయినా ఎమోషన్ అర్థం అవుతుంది. చూడురిగా శివంగోలే ఎట్లా లావులు దడిచేటట్టు చేసిందో పోలీస్ మేడము. हम वहाँ पे रात में परिवार को छोड़ के इसलिए नहीं खड़े होते कि मजे लेने के लिए खड़े होते हैं, ड्यूटी करते हैं, इसके बाद आपका धरना देख रहे हैं, ड्यूटी करते हैं वहाँ पे। हमें नहीं खड़े होने का शौक है वहाँ पे। हमारे हमरा के ऊपर हाथ छोड़ रहा है वो आदमी, हमसे बदतमीजी कर रहा है, ऐसो से बदतमीजी कर रहा है। ऐसे आदमी भाजपा के आदमी है नहीं, आप लोग भाजपा को भी बुरा बना रहे हो। धीमे धीमे पार्टी में निकलने लगेगा भाजपा के गुंडे, आप लोग ये बना रहे हो अपने। आप तो अपनी बात रखने के लिए कुछ भी कह रहे हैं। అబ్బర నాయనా ఎంత మాట అన్నదో చూసిర్రా? ఇట్లా చేస్తే బీజేపీ లీడర్ అనరు నిన్ను, బీజేపీ గూండా అంటారు. గూండా అవుతావా? నేను రాత్రి నుంచి డ్యూటీ చేసుకుంటూ ఉంటే నా మీదనే దౌర్జన్యానికి వస్తావా అని అందరు ముంగట్నే కడిగిడిచిపెట్టింది. అగో అట్నుంచి అటు ఎవరో ఏదో చెప్పబోతే ఇట్రావయ్యా ఇట్రా అని పిలుచుకొని వాయించి ఇడిచిపెట్టింది. ये तो वो बंदे हैं जो आज चाहे तो हिंदू मुस्लिम के बीच में झगड़ा करवा दें। कौन करवाते हैं? आपका बेटा क्या कर रहा था? MBBS करने जा रहा था। नहीं, कल जो मिला मुझे वो जा रहा था, वो जाता था उसमें जिम करने के लिए। जिम में बिना हेलमेट जाएगा? ఏ ఊకొర్రిగా ఇజ్జతీనంబాయే. హిందూ ముస్లింలకు నడమ లొల్లి పుట్టిద్దామని ఉపాయం చేస్తుర్రని కూడా జార దొరకబట్టి బండ్లు ఆగబట్టిందట. అదోటి ఇదోటి మాట్లాడితే ఏడికన్నా ఓన్రని తీసి పడేసే వరకు ఉబ్బుకుంటూ వచ్చిన వాళ్ళంతా తువ్వాలతో నోరు మూసుకొని చక్కగా వెళ్ళిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో బగ్గ తిరుగుతున్నది. మరి యోగి సారు పోలీస్ మేడంకి వెళ్ళే ఉంటాడో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళే ఉంటాడో చూడాలి. కానీ నువ్వు సూపర్ అక్క. కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళనే గింతగానం వణికించినవంటే నువ్వు సూపర్ పో అక్క అని అందరు మస్తుగా కొడుతున్నారు.